నేను మిమ్మల్ని చూశాను, మీరు నన్ను చూశారు. మీ పాదాలకి నమస్కారం, దీవెనలు ఇవ్వండి. అంటే 6 నెలల్లో మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నారు. తృప్తి లేదంటే వీళ్ళకి, గత ప్రభుత్వం నడిపిన పెద్ద మనుషులందరికీ. చాలా చిన్న ఉదాహరణ చెప్తాను, మనకి వాళ్ళకి తేడా ఏంటండి. 5 సంవత్సరాల్లో వాళ్ళు 268 గోకులాలు నిర్మించారు. 5 సంవత్సరాలు. మన వచ్చిన 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించాము. నాకు ఇష్టమైన కవి గుర్రం జాషువా గారు గోమాత గురించి ఆయన చెప్పిన మాట, అంటే మన సాంప్రదాయాల్లో కానీ ఆచారాల్లో కానీ మన కార్తీక మాసంలో కానీ శివుడికి అభిషేకాన్ని మన ఆవు పాలతోనే చేస్తాం. అంటే తల్లి పాలతో సరి సమానమైన పాలు ఇస్తుంది కాబట్టి మనం గోమాత అంటాం. ఇది గుర్రం జాషువా గారు చెప్పింది గోమాతను ఉద్దేశించి. నీ నుంచి వచ్చే పాలలో వెన్న వస్తుందని తెలుసుకున్నాను కానీ నీ మనసే వెన్న సుమ, గొంతు కోసిన బాధపడకుండా అలాగే నిలబడతావు తల్లి. అంటే ఆవు ఔన్నత్యాన్ని, ఆవు సంరక్షణ అవసరాన్ని చాలా గొప్పగా వివరించారు గుర్రం జాషువా గారు. అంటే ఆవు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. మనకి మిల్క్ వైట్ రెవల్యూషన్ చెప్తాం గుజరాత్లో. ఎంత 60,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్న మహిళలు పాడి ద్వారా 60,000 కోట్ల ఇది అంత ఉంది. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు అమూల్ని. గత ప్రభుత్వం దారుణంగా చిత్తూరులో కానీ మిగతా చాలా జిల్లాల్లో పాడి పరిశ్రమ, అంటే ముఖ్యంగా డైరీస్ని చంపేశారు. గవర్నమెంట్ డైరీస్ని. ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండాలి. మనం ఎప్పుడు దేహి అంటా ఉండాలి. డైరీస్ని చంపేసి వాళ్ళ సొంత డైరీలు పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు మనం నిర్మించిన 12,500 ఈ గోకులాలు కానీ భవిష్యత్తులో నిర్మించబోతున్న ఇంకొక 20,000 గోకులాలు కానీ, అవి ఒకటి 2 కానీ 4 కానీ 6 ఆవులు కానీ పాడి చేసుకునే ఏవైనా సరే కనీసం 2 ఉంటే ఒక 1,000-2,000 పెరుగుద్ది. ఎందుకంటే దానివల్ల రక్షణ ఉంటుంది, ఎండపొడ ఉండదు, శుభ్రత ఉంటుంది. అంటే ఇది కూడా ఆలోచించలేకపోయింది గత ప్రభుత్వం. అదే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పెళ్లి జరిగితే గతంలో ఆవుని కానుక ఇచ్చి పంపించేవాళ్ళు. అంటే గోవు అంతది మనకి. అలాంటి గోవుని సంరక్షించుకోవడం కోసం ఈ రోజున మనం 12,500 ఒకేసారి మనం ఈ రోజున ఓపెన్ చేస్తున్న పండక్కి. ఈ గోకుల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేవారు చిన్న రైతులు, కౌలు రైతులు, బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ మరియు ఇతర వర్గాల్లో ఉండే బిలో పవర్టీ లైన్లో ఉన్న నరేగా నిధులతోటి 90% సబ్సిడీతోటి పశువుల షెడ్లు చేసుకోవడానికి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రోత్సహిస్తుంది. ఈ స్కేల్లో, ఈ స్థాయిలో, ఇంత తక్కువ సమయంలో నిర్మించడం ఒక ఘనమైన విజయం. గత ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే ఈ ప్రభుత్వం ఒక పల్లె పండుగ ద్వారా, ఒక గోకులాల ద్వారా, సకాలానికి జీతాలు అందించడం ద్వారా, పెన్షన్లు పెంచడం ద్వారా ఇది మనం అలాంటి అభివృద్ధి పనులతో రికార్డు సాధిస్తున్నాం. ఇందాక చూసాం మనం ఏడీబీ రోడ్డు చూసాం. దాదాపు 2-3 నియోజకవర్గాలకు పనికొచ్చే 30 కిలోమీటర్ల రోడ్డు 5 సంవత్సరాలు దాన్ని వదిలేశారు. ఈరోజు వచ్చిన దాంట్లో మొత్తం కూర్చోబెడితే మొత్తం దాదాపు అక్కడ 2-3 ప్యాచ్లు తప్ప రోడ్డు ఆల్మోస్ట్ అయిపోతా పరిస్థితిలో ఉంది. ఆగస్టుకి అయిపోద్ది రోడ్డు, వచ్చే ఆగస్టుకి. అంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే, ఎందుకు చెప్తున్నానంటే,
అంటే నిజంగా కమిటెడ్గా ఉంటే డబ్బులు పనిచేసే చోట డబ్బులు వస్తాయి. కష్టే ఫలి అంటాం. మనకి శ్రమ ఉన్న చోట పెట్టుబడి వస్తాయి. ఈ రోజున మేము కోరుకుంటుంది గోకులాల ద్వారా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. మహిళలు గుజరాత్ని స్ఫూర్తిగా తీసుకొని 60,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆ విధంగా మహిళలు భాగస్వామ్యమై ఇది ఒక రకమైన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వాలి. ఈ రంగం ఒక ఆత్మనిర్భర భారత్, ఎవ్వరి మీద ఆధారపడని భారతదేశంలో భాగంగా ఈ మహిళలకు కానీ, చిన్న రైతాంగానికి కానీ, పాడి పరిశ్రమ చేసే రైతాంగానికి కానీ ఇది లబ్ధిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో మన డైరీ కోఆపరేషన్ సొసైటీలు చాలా తక్కువ. దీనిని 10% ఉన్నాయి. దీన్ని విస్తరించాలి అని నిర్ణయించింది. దాంట్లో నరేగా ఫండ్స్ తోటి ఈ రోజున మనం దీన్ని ప్రారంభించడం చేశాం. న్యూజిలాండ్ లాగా పాడి పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ పాలని దేశంలోనే పాల ఉత్పత్తి చేసే దాంట్లో మనం ప్రముఖ పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఇవి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం డైరీలని నిర్వీర్యం చేసి గుత్తాధిపత్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అమూల్ వచ్చిందని చేసిన హడావిడి ఏమైపోయింది? ఒక అమూల్ కేంద్రం ఏర్పాటైందా? అందుకని ఇవన్నీ వదిలేసి రైతుల ఆదాయం రెట్టింపై అవ్వాలనే దీర్ఘకాలిక ఉద్దేశంతో ఈ గోకులాల పథకం రెండో దశ క్షీర విప్లవం దశగా అడుగులు వేస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు ఈ కింద విషయాలు తెలియజేస్తుంది. దాదాపు 58 లక్షల కుటుంబాలకు చెందిన 97 లక్షల పైచిలకు ఉపాధి కూలీలు ఈ పథకంలో పనిచేస్తా ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,193 కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకి చెల్లించాం. ఇంకా ఏదైనా బాకీ ఉంది అంటే 2 కోట్ల మటుకే ఉంది. అంటే 5,193 కోట్ల రూపాయలు చెల్లించాం ఉపాధి కూలీలకి. ఈ పథకం కింద కూలీలకి పని కల్పించడంతో పాటు సుస్థిర ఆస్తుల్ని కల్పిస్తా ఉన్నాం. చట్టంలో చెప్పిన విధంగా ఆగస్టు 23వ తేదీన గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు ఏర్పాటు చేశాం. ప్రపంచ రికార్డు సృష్టించాం. ఈ గ్రామ సభల ద్వారా 4,500 కోట్ల విలువగల పనులకి అనుమతి తీసుకున్నాం. మన ప్రభుత్వం సుస్థిర ఆస్తుల కల్పన, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కట్టుబడి ఉంది. వాటిలో భాగంగా 22,500 గోకులాలు, 3,500 కిలోమీటర్ల సీసీ రోడ్లని మనం మంజూరు చేశాం. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 14 నుంచి 20 వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి అభివృద్ధి పనులు భూమి పూజ చేశాం. ఈ 3 నెలల్లోనే మనం 12,500 గోకులాలు పూర్తి చేశాం. ఈ షెడ్లను పూర్తి చేయడం వల్ల దాదాపు 50,000 పశువులు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటాయి. దీనివల్ల ఈ పరిశుభ్రమైన వాతావరణం వల్ల ప్రతి రైతుకి నెలకి 2 లీటర్లు పెరిగితే ప్రతి రైతుకి నెలకి అదనంగా ఇంకొక 10 నుంచి 12,000 అదనపు ఆదాయాన్ని పొందుతారు. ఈ నెలాఖరికి మొత్తం 22,000 పైచిలకు గోకులాల పనులు పూర్తవుతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 38,986 చిన్న సన్నకారు రైతులకు చెందిన 63,385 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకాన్ని పనులు చేపట్టాం. మరి ఈ ఆర్థిక సంవత్సరంలో 1,00,000 ఫామ్ పాండ్స్ నిర్మించడానికి ఒక ప్లానింగ్తో ముందుకెళ్తా ఉన్నాం. వ్యవసాయం అనుబంధ పనులపై దృష్టి సారించాం. అందులో భాగంగా వ్యవసాయ చెరువులు కానీ, పశువుల షెడ్లు కానీ, పండ్ల తోటల పెంపకం కానీ, భూసార సంరక్షణ, కందకాలు మొదలైన పనులు చేపడతా ఉన్నాం. గ్రామ పంచాయతీ వారీగా ఈ 6 నెలల్లో సాధ్యమయ్యే మరియు చేయదగిన వ్యవసాయ అనుబంధ పనులన్నిటికీ ప్రణాళికలు తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్స్కి వారి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రతి జిల్లాలో శిక్షణా కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఫీల్డ్ అసిస్టెంట్స్కి కావాల్సిన లక్ష్యాలకి అందుకోవాల్సిన లక్ష్యాలు సంబంధించిన పనులు కానీ అందుబాటులో ఉంచాం. 6 నెలల్లో పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. నాణ్యత, జవాబుదారీతనమే ప్రభుత్వం మొదటి బాధ్యత.
సగటు కూలీ రేటు మెరుగుపరచడానికి, నకిలీ మస్టర్లు లేకుండా చేయడానికి రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయిలో వేతన పర్యవేక్షణ కమిటీలని ఏర్పాటు చేశాం. ఈ పథకంకు నిజంగా స్ఫూర్తితో తీసుకెళ్ళడానికి, తప్పులు జరగకుండా ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఒకసారి మనం చేసిన పనులు నేను వ్యక్తిగతంగా ఎప్పుడు చెప్పుకోను, చాలా సహాయాలు చేశాను, నేను ఎప్పుడు చెప్పుకోను. కానీ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి మనం ఏమి చేయాలో చెప్పడం చాలా అవసరం. లేదంటే గత ప్రభుత్వంలో గాల్లో మొత్తం నైవేద్యాలు పెట్టి మనకు వడ్డించినట్టు చూపించారు. అలా కాకుండా నిజంగా సంక్రాంతి తాలూకు స్ఫూర్తి అవన్నీ మేము చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అంటే ఇంత చేశాం అనుక్షణం, ఎందుకంటే మనకి ప్రతి 3 నెలలకి అభివృద్ధి ఏంటని చెప్పాలి కదా. దాంట్లో భాగంగానే మనస్ఫూర్తిగా ఇంత అభివృద్ధి సాధించాం. ఈ రోజున నిన్న చాలా కలిసివేసింది నాకు. అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంటే, జవాబుదారీతనం. నేను ఓట్లు అడిగినప్పుడు మిమ్మల్ని నేను అకౌంటబిలిటీ చూపిస్తానని చెప్పాను. జవాబుదారీతనం, ప్రతిదానికి బాధ్యత తీసుకుంటామని. నిన్న తిరుమలలో జరిగిన సంఘటన, అది మన సంక్రాంతి, తొలి సంక్రాంతి పండగ ముందు జరగడం చాలా బాధ కలిగించింది. వైకుంఠ ఏకాదశి రోజున 6 నిండు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. 39 మంది గాయపడ్డారు. మనసు చాలా క్షోభించింది. పండగల వాతావరణం, పండగలు చేసుకునే తక్కువ, కానీ సంక్రాంతి నాకు ఎదురు చూసేది మన గోమాతల్ని పూజ చేయడానికి. కనుమ రోజు ఎదురు చూస్తాను నేను, బట్ పూజ చేయడానికి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరగటం, చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ నాకు వ్యక్తిగతంగా, ఈ గోమాత కోసం చేసే పండుగలు కాబట్టి నాకు నేను చాలా బాధ కలిగింది. నేను వెళ్ళి పరామర్శించవచ్చు, వచ్చేయచ్చు. మీరందరూ ఎన్డీఏకి, చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు నమ్మి ఓట్లు వేశారు. బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు. మీ వల్ల జరిగింది, మా వల్ల జరిగిందని. తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి